అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దివ్వెల మాధురి పార్టీ నేపథ్యంలో పెండెంట్ ఫామ్ హౌస్ ఓనర్ సుభాష్ తో పాటుగా పార్టీ ఆర్గనైజర్ పార్థసారథిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ యాక్ట్ కింద 223, 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ తో కలిపి 29 మంది పార్టీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మాధురి, శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక భారీగా మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవితేజ అక్కడ దివ్వెల మాధురి అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ తో లైవ్ లో అందిస్తారు. రవితేజ, ఓవర్ టు యు. నిన్న పార్టీ తర్వాత అనేక కన్ఫ్యూజన్స్ తెరపైకి వచ్చాయి. ఒకటి, శ్రీనివాస్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ అని మొదట, రెండు, దివ్వెల మాధురి బర్త్డే సందర్భంగా తనే ఏర్పాటు చేసి మిగతా వాళ్ళని గ్యాదర్ చేసిందని ఒకటి. తర్వాత పోలీసులు వివరించినటువంటి ప్రకారంగా పార్థసారథి అనే ఒక వ్యక్తి కండక్ట్ చేసినటువంటి పార్టీకి మేము ఇన్వైటీగా వెళ్ళామనేది శ్రీనివాస్, మాధురి చెప్తా ఉన్నారు. అసలు నిన్న పార్టీలో ఏం జరిగింది, ఎన్ని గంటలకు పోలీసులు వచ్చారు, వీళ్ళ వివరాలు ఏమైనా సేకరించారా, దాంట్లో ఇంకేమైనా ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి కోణం వెలుగులోకి వచ్చిందా? మొదట మనతో శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీడియాకి ఎక్కారు. మేడం ఆల్రెడీ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కొంత కాంట్రవర్సీ అయినా మళ్ళీ నిన్న పార్టీకి సంబంధించి శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ అనేది ప్రచారం జరుగుతోంది. లేదండి, ముందుగా దాన్ని నేను ఖండిస్తున్నాను. ఇదంతా అబద్ధం. ఇది యాక్చువల్లీ మా ఫ్రెండే రియల్ ఎస్టేట్ ఓనరు పార్థు అని. ఆయన ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ కి సంబంధించి బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం కొంతమంది ముఖ్యులతో కూర్చోవాలి, మీరు రండి సార్ తప్పకుండా నాకు ఆహ్వానించాడు. ఆహ్వానం మేరకు మేమిద్దరం కూడా ఇంచుమించు నైట్ 9:30కి ఇలా వెళ్ళాం. అదే ఆ పెండెంట్ ఫామ్ హౌస్ కి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళినప్పటికి ఇంకప్పుడప్పుడు డిన్నర్ ఇంకా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతున్నప్పుడు మేము వెళ్ళాం, కొంచెం మాట్లాడుకుంటా కూర్చున్నాం. ఇలాగ పోలీసులు వచ్చారు 10 గంటలకల్లా. వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి అక్కడ డైనింగ్ టేబుల్స్ కానీ లేకపోతే మేము అక్కడ ఎదుర ఏవైతే ఫుడ్ ఉంటాయి, డిషెస్ ఉంటాయి, ఆ టేబుల్స్ ఇవన్నీ చెక్ చేస్తున్నారు. ఇవన్నీ చెక్ చేస్తున్నారు. ఏంటి, ఏం జరిగింది, వీళ్ళంతా ఎందుకు వచ్చారు? ఒక ఇద్దరు పోలీసులు ఎదురు, సార్ మీరు ఇక్కడ ఉన్నారా అని అడిగారు. అవునండి, ఏం ప్రాబ్లం ఏంటి అన్నాను. ఇక్కడ ఈ పార్టీకి లైసెన్స్ లేదండి, పర్మిషన్ లేదు, పెట్టుకోలేదు. పర్మిషన్ పెట్టుకుంటే మేము వచ్చి ఉండేవాళ్ళం కాదు, పర్మిషన్ లేదు. రెండు, కొన్ని అనుమతి లేనటువంటి ఇవి బ్రాందీ బాటిల్స్ ఉన్నాయి, ఇంపోర్టెడ్గా అని అన్నారు. నేను వెంటనే పార్థు వాళ్ళకి అడిగాను. నేను నిజానికి పార్థుకు కూడా విషయం తెలియదు. ఆయన ఎంతవరకు మేనేజ్మెంట్ చూసుకుంటది, ఆయనకి అనుభవం లేదు ఈ విషయంలో. మేనేజ్మెంట్ చూసుకుంటది, ఫామ్ హౌస్ వాళ్ళు చూసుకుంటారు అన్నటువంటి ఉద్దేశంతోనే అక్కడ బుక్ చేసుకున్నాడు, అందరికి పిలిపించుకున్నాడు. అందులో మేము వెళ్ళాం, అంతే తప్ప అక్కడ ఏ వైన్ పెట్టారు, ఏ బ్రాందీ పెట్టారు, అది ఇంపోర్టెడ్దా లేకపోతే ఏ వంటకాలు పెట్టారు, హుక్కా అంట, అవేవి మాకు తెలియదు. మేము వెళ్ళింది ఒక గెస్ట్ గా వెళ్ళాం, బిజినెస్ విషయాలు డిస్కస్ చేసుకోవడానికి సరదాగా అలా వెళ్ళాము. ఇది ఎప్పుడైతే డిస్టర్బెన్స్ అయిందో 10:30కి మేము రిటర్న్ వచ్చేసాం, అంతే. ఆ తర్వాత మార్నింగ్ టీవీలు చూస్తే నన్ను అరెస్ట్ చేశారని, మాధురిని అరెస్ట్ చేశారని మరి విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. నిజానికి మాధురి పుట్టినరోజుతో పేరుతో మేము అక్కడ ఏర్పాటు చేసామని చెప్తున్నారు. మాధురి పుట్టినరోజు 11వ తారీఖు కాదు, 12వ తారీఖు, డిసెంబర్ 12 అంటే ఈ రోజు మన ఇంట్లో మేము పార్టీ చేసుకుంటాం. ఇక్కడ కేక్ కట్ చేస్తాం, ఒక 10-15 మంది 20 మంది ఫ్రెండ్స్ వస్తారు, అలాగే డిన్నర్ చేసుకుంటాం. అది నేను కాదనట్లేదు, కానీ నిన్న పార్టీకి మాకు సంబంధం లేదు. ఆ పార్టీ పుట్టినరోజు కోసం పెట్టింది కాదు, అదొక బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం పార్థు అనే ఒక వ్యక్తి ఇన్విటేషన్ మీద మేము అక్కడికి వెళ్ళాం. అక్కడ ఏముంది, ఏం తాగుతున్నారు, ఏం తింటున్నారు అన్నది మాకు జీరో నాలెడ్జ్. కాబట్టి ఇదంతా ఫేక్ అని మీరు పోలీస్ స్టేషన్ లో అక్కడ ఎంక్వైరీ చేసుకున్నా చెప్తారు. ఆ కేసు ఏంటి, వివరాలేంటి, అందులో ముద్దాయిలు ఎవరు ఏంటి అన్నది క్లియర్ గా తెలుస్తుంది. మా పేర్లు గాని మా ప్రస్తావన గాని అక్కడ లేదు. అనవసరంగా ఇది ఈ రోజు ఉదయం నుంచి దీన్ని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా రాంగ్ అని నేను ఖండిస్తున్నాను. ఒక రాజకీయ నాయకుడుగా అట్లాంటి పార్టీలకు వెళ్ళకూడదని మీకు తెలుసు సార్. అంటే లిక్కర్ ఉన్నా లేకపోయినా, అనుమతి ఉన్నా లేకపోయినా, పబ్లిక్ ఈ పార్టీలకు వెళ్లేటప్పుడు జరగరాని ఏదైనా సందర్భం జరిగితే అది మన పైకి వస్తుంది అనేది మీకు అవగాహన ఉంది. తెలిసి మళ్ళీ మీరు దాన్ని బిజినెస్ పార్టీ అని అంటున్నారు. లేదు, అలా ఉండకూడదు. రాజకీయ నాయకులు అయితే పార్టీకి వెళ్ళకూడదని ఎక్కడుంది? నేను దానికి వ్యతిరేకిస్తాను. ఇప్పుడు నేను బిజినెస్ మ్యాన్ కూడా, వన్ సైడ్ పొలిటీషియన్ అండ్ ఆల్సో ఎమ్మెల్సీగా ఉన్నాను. అట్ ది సేమ్ టైం నేను బిజినెస్ లో కూడా ఉన్నాను. నాకు వస్త్ర వ్యాపారాలు ఉన్నాయి, అలాగే గ్రానైట్ బిజినెస్ ఉంది, అలాగే రియల్ ఎస్టేట్ కూడా మేము చేస్తున్నాం. చేసేటప్పుడు అన్ని రంగాల్లో కూడా మేము ఉన్నవాళ్ళం కాబట్టి ఆ సెట్టింగ్స్ లో ఉంటాం. ఇది మా బాధ్యత, మా అవసరం కోసం మేము కూర్చుంటాం.
కూర్చునేటప్పుడు అక్కడికి వచ్చే వాళ్ళందరూ విఐపీస్, ఆల్ బిజినెస్ మ్యాగ్నెట్సే వస్తారు. వాళ్ళతో డిస్కషన్ చేసుకుంటాం, ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడతాం. ఇంట్లో కుదరదు కాబట్టి ఏదో ఒక ఫామ్ హౌస్ లోనో హోటల్లోనో ఎక్కడో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటాం, ఒక డెసిషన్కి వస్తుంటాం. అలాంటి దగ్గర అది వెళ్ళకూడదని ఏం లేదు, నేను వెళ్తాను. వెళ్ళకూడదని ఎవరైనా చెప్తే నేను నా స్టైల్ అయితే నేను వెళ్తాను. ఎంతసేపటి తర్వాత పోలీసులు వచ్చారు మేడం? మీరున్నారా అక్కడ? ఉన్నామండి పార్టీలో, వెళ్ళామనే కదా చెప్తున్నాం. కానీ మీ బర్త్డే పార్టీ అనేది బయట ప్రచారం జరుగుతుంది. పోలీసులు Actually, మీ బర్త్డే కూడా ఆ రోజు సరే, పోలీసులు కనుక్కున్నారా? పోలీసులతో మాట్లాడాం ఆల్రెడీ. ఏం చెప్పారు? మాధురి శ్రీనివాస్ కూడా ఆ పార్టీలో ఉన్నారు. అంతే కదా, మాధురి పార్టీ అని చెప్పారా? మాధురి మీద కేసు రిజిస్టర్ అని చెప్పారా? ఫ్రెండ్ పార్థసారథి అరేంజ్ చేసి అంతే కదా, క్లియర్. మళ్ళీ ఎందుకు ఇవన్నీ క్వశ్చన్స్? శ్రీనివాస్ గారి ఫ్రెండ్ పార్థసారథి అరేంజ్ చేసిన పార్టీ, క్లియర్ కదా. ఆ పార్టీకి మా ఇద్దరం వెళ్ళాం, అది కూడా క్లియర్. ఆ పార్టీలో అతను లైసెన్స్ తీసుకోలేదు, అందువల్ల అతని మీద కేసు పెట్టారు. అంతే. దానికి మేము వెళ్ళడమే తప్పంటే మేము ఇంకా పెద్దానికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చోవాలి. అయితే బిజినెస్ పార్టీయా మేడం? బర్త్డే పార్టీ అది బిజినెస్ పార్టీ. తను రియల్ ఎస్టేట్. ఇక్కడ పోలీసులు ఇప్పటివరకు ఎంక్వైరీలో మీరు తప్ప మిగతా బిజినెస్ ఎవరు లేరు అని చెప్తున్నారు. ఎవరు అంటే 29 మంది బిజినెస్ పీపుల్ కాదా? ఓన్లీ వైసీపీకి చెందిన కొంతమంది శ్రీనివాస్ గారికి దగ్గర వ్యక్తులు అంటున్నారు. అప్పుడు శ్రీనివాస్ గారికి తెలిసిన వ్యక్తులు అనుకోండి, బిజినెస్ పీపుల్ కాదా వాళ్ళు? మీరంటున్నారు బిజినెస్ పీపుల్ అని. అంతే కదా మరి, బిజినెస్ పీపుల్. అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క బిజినెస్, గోల్డ్ షాప్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ పీపుల్ వచ్చారు అక్కడికి. ఇప్పుడు ఇటీవలే అన్ని అంశాలు మీకు తెలిసే మేడం, ఎక్కడ పార్టీ జరిగినా ఈ లిక్కర్ అని, డ్రగ్స్ అని, రకరకాలుగా అమ్మాయిల సప్లై అని, అట్లాంటి పార్టీకి వెళ్ళేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకొని పోతే అసలు ఈ రోజు మీ పైకి రాకపోతుండే కదా. జాగ్రత్తలు తీసుకోవడానికి అక్కడ డ్రగ్స్ లేవు, లిక్కర్ ఉంది కదా మేడం, అమ్మాయిలు లేరు. లిక్కర్ అంటే సోషల్ యాక్టివిటీ, లిక్కర్ పార్టీ అందరూ చేసుకుంటున్నారు. ఏం మీరు ఎప్పుడు లిక్కర్ పార్టీలకు వెళ్ళలేదా? మీరు ఎప్పుడు లిక్కర్ తీసుకోలేదా? ఎవరు తీసుకోవట్లేదు ప్రపంచంలో లిక్కర్. అది లిక్కర్ పార్టీ, సోషల్ గా తాగిన వాళ్ళు తాగుతారు, లేని వాళ్ళు మా ఆయన తాగరు, వీళ్ళు కూర్చుంటారు. పార్థసారథి గారు ముందే చెప్పారా లిక్కర్ ఉంటుంది రావచ్చు అని? మాకు అలా ఏం పట్టలేదు, పార్టీ కాక్టైల్ పార్టీ అని చెప్పారు. అటెండ్ అయ్యాం మేము. 9:30కి అటెండ్ అయ్యాం. 10 o'clock 10:05 పోలీసులు వచ్చారు, చెక్ చేసుకున్నారు. అక్కడ ఏమి ఓన్లీ బాటిల్స్ తప్ప ఇంకేమీ దొరకలేదు. బాటిల్స్ దొరికాయంటే కేసు రిజిస్టర్ చేసుకున్నారు ఆ అబ్బాయి మీద. హొక్క అంటే ఏంటో కూడా నాకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. అంటే మార్నింగ్ నాకు ఆల్కహాల్ అంటే తెలుసు కానీ హొక్క అంటే నాకు తెలియదు. మరి హైదరాబాద్ కల్చర్ ఏమో అది, మా ఆంధ్రాకైతే హొక్క అంటే ఏంటో తెలియదు. సో మొత్తానికి మీ బర్త్డే పార్టీ అయితే కాదు. నా బర్త్డే ఈ రోజు అండి పార్టీ. మీరు వస్తే ఈవినింగ్ మీరు పార్టీలో ఉండొచ్చు. రాత్రి జరిగిన మొయినాబాద్ మీకు సంబంధం లేదు. మళ్ళీ పోలీసులు చెప్పారంటున్నారు మీరు అనేసి మళ్ళీ 10 సార్లు క్వశ్చన్ ఎందుకండి? రాత్రికి సంబంధించిన పార్టీ నాది కాదు, పాదసారథి ఇచ్చిన పార్టీ. దానికి మేము వెళ్ళాం గెస్ట్ లో, అంతే. ఇప్పుడు ఇటీవలే చాలా మంది బిగ్ బాస్ పోయి వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్ పార్టీస్ పెట్టుకుంటా ఉన్నారు. ఆ పార్టీలో కూడా అనుమతి లేకుండా పెట్టడం వల్ల ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరి మీద కేసు అయ్యేది. మీరు కూడా బిగ్ బాస్ వెళ్ళొచ్చారు. ఈ బిగ్ బాస్ వెళ్ళొచ్చినటువంటి వాళ్ళ మీద ఈ వరుసగా కేసులు నమోదవుతున్నప్పటికీ కూడా మీకు తెలుసు కదా ఆ విషయం. ఇప్పుడు నేను బిగ్ బాస్ కి వెళ్ళి ఏం ఉద్ధరించాను సక్సెస్ పార్టీ చేయడానికి? బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చాను అంతే, సక్సెస్ పార్టీలు చేసినంత ఉద్ధరించలేదు ఏమి వెళ్ళి నేను. వాళ్ళ పైన చాలా కేసులు అయ్యాయి మేడం. అట్లాంటినే ఇంతవరకు బిగ్ బాస్ లో ఇంతవరకు ఏ సీజన్ చూడలేదు, నాకు ఏ కంటెస్టెంట్ కూడా తెలియదు. మీకు ఆ విషయం తెలుసో లేదు. బిగ్ బాస్ లో వచ్చిన ప్రతి రూపాయి కూడా మేము పేదవారికి డొనేట్ చేస్తున్నాం. పార్టీలు పెట్టే బదులు, పార్టీకి ఖర్చు పెట్టే బదులు ఒక పేదవాడికి ఇస్తాం. 9 లక్షల రూపాయలు వచ్చింది. 9 లక్షలు కూడా క్యాన్సర్ పేషెంట్స్ కి, బ్రెయిన్ హెమరేజ్ వచ్చే వాళ్ళకి, అనాథలకి, విద్యార్థులకి ఫీజుల కింద ఇప్పటికే చాలా పనిచేసినాం. ఇంకా మిగతాది కూడా స్ప్రెడ్ చేస్తాం. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఇక్కడ అనాథాశ్రమానికి వెళ్దాం అనుకుంటున్నాం, అక్కడ కూడా కొంత పంపిణీ చేస్తాం. పార్టీలు పెడితే ఏమొస్తుంది? పార్టీలు ఖర్చు పెడితే ఏమొస్తుంది? మా ఉద్దేశం అది పేదవాడికి, దాని అర్హత ఉండేవాడికి, ఆ పేదరికంలో మగ్గిపోయే వాళ్ళకి హెల్ప్ చేస్తే మంచిది అన్నది మా ఉద్దేశం. అలా చేస్తాం తప్ప ప్రజా జీవితంలో ఉన్నోళ్ళు పార్టీలకి ఎవడైనా ఖర్చు పెడతారు? అవసరమే లేదు. బిగ్ బాస్ సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. అది మాకు సెలబ్రేషనే కాదు. ఇదిగో పుట్టినరోజు ఈరోజు చేసుకుంటాం. ఈరోజు అందరూ వస్తారు గెస్ట్లు, సరదాగా డిన్నర్ చేస్తాం. అఖండ సినిమా రిలీజ్ అయింది కాబట్టి వెళ్తాం. అది తప్పదు. నేను పెద్ద ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్ ని, సీనియర్ ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే బాలయ్య బాబు అంటే కూడా చాలా ఇష్టం, చూస్తుంటాం సినిమాలు. జూనియర్ ఎన్టీఆర్ అన్న వెళ్తుంటాం, అలా సరదాగా ఎంజాయ్ చేస్తాం. మరి సినిమాకి వెళ్ళటం కూడా తప్పు. ఈ రోజు మీరు అఖండాకి ఎందుకు వెళ్ళారని ప్రశ్నిస్తారేమో రేపు, అది డౌటే నాకు. మేడం, హైదరాబాద్ కల్చర్ పార్టీ డిఫరెంట్ ఉంటుంది. మీరు ఇంత ముందు చేసుకున్నటువంటి ఏపీ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది. ఏపీలో ఏ పార్టీ జరిగినా ఈ పోలీసులు కానీ, డ్రగ్స్ కానీ, శాంపుల్స్ కానీ తీసుకోరు. కానీ హైదరాబాద్ ట్రై కమిషనర్ ఇట్లా
ఏ పార్టీ జరిగినా ఖచ్చితంగా బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు, మీ టంగ్ శాంపిల్స్ తీసుకుంటారు. అట్లాంటి శాంపుల్స్ ఏమన్నా నిన్న తీసుకున్నారా అక్కడ? తీసుకోవడానికి అక్కడ అసలు పార్టీ ఏమి స్టార్ట్ అవ్వలేదు, ఏమేం అవ్వలేదండి. పార్టీ డ్రగ్స్ జరుగుతుందని కాదు, దాంట్లో ఎవరైనా తాగి కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళ పాత వాళ్ళు పోలీసు వాళ్ళని డౌట్లు వస్తే కదా తీసుకుంటారు, ఊరికి అందరు బ్లడ్ లాగేస్తారు. అందుబాటులో ఉండండి పిలిచిన అసలు ఏమీ అనలేదు, మాకు ఏమి అందుబాటులో ఉండమని అనలేదు. అసలు మమ్మల్ని చూసి వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు, ఏంటి సార్ మీరు ఇక్కడ అని అడిగారు, పార్టీకి వచ్చామని చెప్పారు సార్. అంతే అంతే డిస్కషన్, ఆ ఒక్క మాట తప్ప ఇంకో డిస్కషన్ మాతో లేదు. అందరివి క్యాజువల్ గా డీటెయిల్స్ అడిగారు, అందరూ తెచ్చి చెప్పారు, అందరూ లెఫ్ట్ అయిపోయారు అక్కడ నుంచి, పార్టీ అయిపోయింది అంతే. మళ్ళీ ఏమైనా పిలుస్తామైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అసలు అక్కడ ఎక్సైజ్ యాక్ట్ అంటే అక్కడ ఇల్లీగల్ ఎక్కడ ఉందని మాత్రమే పోలీసులు క్లెయిమ్ చేస్తున్నారు. అవును, పర్మిషన్ లేదు అని. పర్మిషన్ లేదు అని అక్కడ ప్రాబ్లం అంతా పర్మిషన్ లేకుండా అబ్బాయి ఆర్గనైజ్ చేశాడు. అది చాలా సందర్భాల్లో సీనియర్ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు దొరికినప్పుడు ప్లేస్ లొకేషన్ మార్చి మేము లేదు అంటే ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి వ్యవహారాలు కూడా మీరు చూస్తారు. సేమ్ మీరు కూడా అట్లనే ఏం జరగలేదు మాకు సంబంధం లేదని తప్పించుకుంటున్నారు. అరే అసలు మీరు పోలీసులకు అడిగారు కదా, పోలీసులు ఏం చెప్పారు? ఉన్నారు అని చెప్పారు. మేము పార్టీ ఆర్గనైజ్ చేస్తామని చెప్పారా? ఉన్నారు అని చెప్పారు. ఉన్నారండి, పార్టీకి మేము వెళ్ళామని చెప్పారు, అటెండ్ అయ్యామని చెప్పారు. మేము ఆర్గనైజ్ చేసామని చెప్పారా? శ్రీనివాస్ గారు ఫ్రెండ్ ఆర్గనైజ్ చేశారు కదా. మళ్ళీ ఎందుకు ఇవే పది క్వశ్చన్స్? మళ్ళీ మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? మేము ఆర్గనైజ్ చేయలేని చెప్పాల్సిన అవసరం ఏముంది? మేము ఏముంటే అదే చెప్తాం. మేము పార్టీకి వెళ్ళామనే కదా చెప్తున్నాం. మేము పార్టీకి వెళ్ళాము, వాళ్ళు పిలిచారు, మేము వెళ్ళాము, పార్టీకి అటెండ్ అయ్యాము, పోలీసులు వచ్చారు, అక్కడ లైసెన్స్ తీసుకోలేదని చెప్పారు, బాటిల్స్ సీజ్ చేశారు, కథం అందరూ వెళ్ళిపోయారు. దాంట్లో ఇంకెందుకు ఇంత డిస్కషన్లు? ఇంట్లో ఉన్నాము, అది చేసాం, ఇది చేసాం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. పార్టీకి వెళ్ళామని చెప్తున్నాం కదా, కండక్ట్ చేస్తే కండక్ట్ చేసాం. మేము ఇంతకు ముందు పార్టీ కండక్ట్ చేసాం, లైసెన్స్ తీసుకొని చేసాం. మా పాప హాఫ్ సారీ ఫంక్షన్ గ్రాండ్ గా పర్మిషన్ లైసెన్స్ అదే పర్మిషన్ తీసుకుని మేము గ్రాండ్ గా ఒక 1000 members తో పార్టీ సెలబ్రేట్ చేసాం. కాక్టైల్ పార్టీ, పాపది హాఫ్ సారీ ఫంక్షన్, సంగీత్ అన్ని పెట్టాం. పర్మిషన్ తీసుకొని చేసాం. మేము పెట్టాలంటే పర్మిషన్ తీసుకొని చేస్తాం. పర్మిషన్ తీసుకోకుండా చేయడానికి మేము ఒక గవర్నమెంట్ సైడే ఉన్నాం. మాకు తెలుసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చేయాలో, పర్మిషన్ తీసుకోలేదో మాకు అన్ని తెలుసు కాబట్టి మేము తెలుసుకునే చేస్తాం. ఇది ఎవరో పిలిచిన పార్టీ కాబట్టి పార్టీకి పిలిచినట్టు మేము పర్మిషన్ తీసుకున్నారా తీసుకోలేదా మాకు అడగలేం కదా. మేము పార్టీకి పిలిచారు, మేము వెళ్ళాము, వెళ్ళాక పర్మిషన్ లేదని తెలిసింది, మేము రిటర్న్ అయిపోయాం అంతే. శ్రీనివాస్ మాధురిని ఎవరు పట్టించారని మీ అనుమానం? పట్టించడానికి మేము అక్కడ ఏం చేసామని ఉండడం కూడా తప్పేనా అండి? మాధురి ఉంది కాబట్టి అక్కడ లోపల నుంచి ఇన్ఫర్మేషన్ పోయింది. ఎవరు ఇచ్చారనేది మీకు అనుమానం? మీరు పార్టీ వెళ్తున్న విషయం ఎవరికి తెలుసు? మాకు తెలియదు, జీరో నాలెడ్జ్. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? నాకేం డౌట్స్ లేవండి. ఏం డౌట్స్ లేదు. వాళ్ళు సడన్ గా చూసి మేము ఆశ్చర్యం. పోలీసుల్లో కూడా కనపడ్డారా సార్? పోలీసుల్లో కూడా కనపడలేదు. పోలీసులు కూడా మాకు తెలీదు. వాళ్ళు అలా వచ్చి చూడండి, ఇది బాగా చలి ఎక్కువ ఉంది కదా, స్వెటర్స్ గట్రా వేసుకున్నారు. ఒక 6-7 వచ్చారు, వచ్చి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర అటు ఇటు తిరుగుతున్నారు. వీళ్ళెవరు గెస్ట్సా లేకపోతే ఇంకెవరైనా, లేకపోతే హోటల్ తాలూకా వాళ్ళ, లేకపోతే పార్దు పిలిచినటువంటి వాళ్ళ అన్న మైండ్ తోనే ఉన్నాను. తర్వాత వాళ్ళు వచ్చిన 10-15 నిమిషాలు నాకు అర్థమైంది, ఎస్ పోలీసు వచ్చారు, ఏంటి అసలు ఏం జరుగుతుందని. అప్పుడు నేను లేచి నిలబడేటప్పుడు పార్దుకి అడగటం ప్రారంభిస్తున్నాను. ఈలోగా ఒక డిపార్ట్మెంట్ నుంచి, సార్ మీరున్నారా సార్ ఇక్కడ? అప్పుడు చూసారేమో నన్ను, చూసి మీరున్నారా? వచ్చామండి, ఫంక్షన్ ఏంటి ప్రాబ్లం అన్నాను. అంటే లైసెన్స్ లేదు సార్. లేదు, మేము వచ్చి ఉండేవాళ్ళం కాదు, లైసెన్స్ లేదు కాబట్టి ఇక్కడ ఇది ఎవరు కండక్ట్ చేస్తున్నారు నడుస్తుంది ఎవరు కండక్ట్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడాలి సార్ అన్నారు. అయితే తెలుసుకోండి అన్నాను. అంటే మరి వాళ్ళ తర్వాత మాతో వాళ్ళు మాట్లాడాలి అంతే. రాత్రి పార్టీ ఎంజాయ్ చేశారా లేదా మేడం? లాస్ట్ కి ఇంకే అరగంటలో పోలీసులు పార్టీ బయటకు వచ్చానా? ఇంకేం లేదు, ఈ రోజు కట్ చేసుకుంటాం. ఎక్కడ ప్లాన్స్ ఎక్కడ ఉన్నాయి? పార్టీ ఎంజాయ్ చేయాలంటే మొయినాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటర్వ్యూ చేసుకొచ్చి పబ్కి వెళ్ళొచ్చు. వాళ్ళు పార్టీ పెట్టారు కాబట్టి అక్కడికి వెళ్ళాం. హోటల్కి వెళ్ళొచ్చు. ఏం మెసేజ్ ఇస్తారు మేడం? బాగా నెగిటివ్ ట్రోలింగ్ చేస్తా ఉన్నారు మీ పైన. మాధురి స్క్రీన్ పైకి వచ్చింది, మళ్ళీ మాధురి దొరికిపోయింది, శ్రీనివాస్ గారు ఏం దొరికిపోయింది? నేను మర్డర్ చేసి దొరికానా, దొంగతనం చేసి దొరికాను, దౌర్జన్యం చేసి దొరికాను, భూ కబ్జాలు దొరికానా? అడిగినోడికి బుద్ధి లేదు. ఎవడైతే వాడి పెట్టాడో కామెంట్, ఏం చేసి దొరికాను చెప్పండి. పార్టీలో ఉండడమే ఒక లేడీ తప్పుగా భావిస్తారు బయట అంతే. అబ్బబ్బబ్బా, పార్టీకి వెళ్తే తప్పు. మరి ప్రపంచంలో ఎక్కడ దొరకట్లే. హైదరాబాద్ పబ్కి వెళ్తే రోజుకు 1000 మంది ఆడవాళ్ళు ఉంటారు, పార్టీలకు వెళ్తే 1,00,000 మంది ఉంటారు. ఎక్కడ చూడు తప్పు. పార్టీకి వెళ్తే తప్పు, మాధురి పార్టీకి వెళ్తే పెద్ద ఇష్యూ. పబ్ కల్చర్ మీరు వ్యతిరేకిస్తున్నారా?
మీరు అడిగిన క్వశ్చన్ వ్యతిరేకిస్తున్నాను. 1000 మంది అమ్మాయిలు ఉంటారు అని అంటే పబ్ కల్చర్ అరే మీరే అన్నారు కదా పార్టీకి వెళ్ళి తప్పని, అవన్నీ తప్ప అని అడుగుతున్నాను. అలాంటి పార్టీలు రోజు పబ్బులు ఎత్తేయాలి, అయితే క్లోజ్ చేయాలని నిన్ను తప్పంటే. మరి పార్టీలకు వెళ్ళకూడదంటే పబ్బులు ఎందుకు ఉన్నాయి? మరి ఎందుకు పార్టీలు హోల్డ్ చేస్తున్నారు? ఏం క్వశ్చన్లు అడుగుతారండి? పార్టీకి వెళ్ళి తప్ప మాలాగా బతకలేనోడు, మమ్మల్ని చూసి ఓచుకోలేనోడు, ఈలాగా బతకలేమరా అనుకునేవాడు మమ్మల్ని ట్రాల్ చేస్తాడు అంతే. అంతకుమించి ఇంకెవరు ట్రాల్ చేయడు. మాలాగా బతకలేడు, మాలాగా లైఫ్ లీడ్ చేయలేడు, మాలాగా 10 మందికి సహాయం చేయలేడు. చేయలేడు ఏం చేస్తాడు? ఇంట్లో కూర్చొని కామెంట్ పెడతాడు. అంతకుమించి ఎవడేం చేయలేడు. అది మొన్నటి వరకు దివ్వల మాధురి, సడన్ గా దువ్వాడ మాధురి అని చెప్పి మీరే ప్రొనౌన్స్ చేస్తున్నారు. నేను పెళ్లి చేసుకున్న దువ్వాడ మాదిరి అవ్వకపోతే ఏం మాదిరి? ఏం క్వశ్చన్? కానీ ఎక్కడ కూడా అది అఫీషియల్ లేదు. అంటే నేను పెళ్లి చేసుకోలేదు, మార్చుకున్నాం చూసారు, బొట్లు పెట్టుకున్నాం చూసారు, అన్ని చేశారు. నాకు ఇష్ట ప్రకారం దండలు మార్చుకుని పెళ్లి చేసుకుని ఇంకేం చెయ్యాలి? కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇంకా అందరికి పెళ్లి చేసుకోవాలి. కోర్టులో కేసు క్లియర్ అయితే మీ ముందే పుస్తులు తాడుకట్టు కూడా చేసుకుంటాం. ఇంకేం చెప్పాలండి? గతంలో మీరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నా హస్బెండ్ ఉన్నాడు, కలిసే ఉంటున్నాను, శ్రీనివాస్ జరిగినప్పుడు ఇష్యూ అప్పుడెప్పుడో, ఇప్పుడు కాదు కదా. 2 years లో ఎప్పుడని చెప్పానా నేను? 2 years లో చెప్పానా? హస్బెండ్ వచ్చేమని చెప్పాడా మీకు? ఈవిడ ఫస్ట్ వైఫ్ వచ్చేమని చెప్పిందా? ఆ ఇద్దరికి లేని పదం మీ అందరికి ఎందుకు? ఆవిడ బానే హ్యాపీగా ఉంది. సమాజంగా చెప్తున్నా, బానే హ్యాపీగా ఉంది. నా ఫస్ట్ హస్బెండ్ హ్యాపీగా ఉన్నాడు, మా ఇద్దరు హ్యాపీగా ఉన్నాం. మీకేంటి నొప్పి? మీకేంటి ప్రాబ్లం? మీకేంటి ఇష్యూ? మా ఇద్దరికి లేని నొప్పి, మా కుటుంబాలకు లేని నొప్పి మీకేంటి? వీళ్ళ పిల్లలకి లేని నొప్పి మీకేంటి? నా పిల్లలకి లేని నొప్పి మీకేంటి? అందరూ బాగున్నారు. వాళ్ళు కోరుకునే జీవితం వాళ్ళు అనిపిస్తున్నారు, వీళ్ళు కోరుకునే జీవితం వీళ్ళు అనిపిస్తున్నారు, మా కోరుకునే జీవితం మేము అనిపిస్తున్నాం. ఇష్టం ఉంటే చూడండి, లేదంటే ఫోన్లు కట్టేయండి, బ్లాకులు చేసుకోండి. మమ్మల్ని ట్రాల్ ఇంత సాఫ్ట్ గా ఉన్న మాధురి బిగ్ బాస్ లో రియల్ మాధురి ఏంటి బయటపడ్డ తర్వాత కూడా అసలు మాధురి ఇదా ఒరిజినల్ క్యారెక్టర్ అనే విమర్శలు కూడా పెరిగిపోయి. అవును, మాధురి అదే బిగ్ బాస్ లో మీరు ఏది చూస్తారు అదే నా ఒరిజినల్ క్యారెక్టర్. మీరు ఏదైతే బిగ్ బాస్ లో నేను సాఫ్ట్ అని మీకు ఎప్పుడు సాఫ్ట్ గా ఉన్న వాళ్ళు సాఫ్ట్ గా ఉంటా, హార్డ్ గా ఉన్న వాళ్ళు హార్డ్ గా ఉంటా. ఇచ్చి పడేస్తా, యాటిట్యూడ్ చూపిస్తా, డబల్ యాటిట్యూడ్ చూపిస్తా. ఎవరికి తగ్గాల్సిన అవసరం లేదు. నన్ను ఎవడికి పెంచట్లేదు కదా, ఎవడికి పోషించట్లేదు కదా, ఎవరికి తగ్గు ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఓకేనా? నువ్వు బాగుంటే నేను బాగుంటా, మీరు బాగాలేకపోతే నేను అలాగే ఉంటా, డబ్బులు ఉంటా. అది మేడం, ఒక వ్యాపారం చేస్తున్నారు సొసైటీలో, వాళ్ళకి గౌరవంగా ఇచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుంది కానీ కట్టి పడేస్తా, ఇచ్చి పడేస్తా, కొట్టి పడేస్తా. మీరు నెగటివ్ చేయాల్సిన అవసరం లేదు. మీ మైకి పెట్టి నేను చెప్పింది ట్రాలర్స్ కి. నా కస్టమర్ నేను చేస్తాను. కస్టమర్ నా దేవుడు. నా దగ్గరకు వచ్చిన నేను చెప్తున్నాను కదా, కస్టమర్ వస్తే నేను అంతకన్నా ఆదరిస్తా. నేను ఏ రేట్ గా తెస్తున్నాను, శారీ మీద తక్కువ ప్రైస్ చేసుకుని ఇస్తున్నాను. కస్టమర్లకు మీరు కస్టమర్ బిజినెస్ లో ఎందుకు దీన్ని తీసుకొస్తున్నారు? మీరు ఏం క్వశ్చన్ అడిగారు? మిమ్మల్ని ట్రాల్ చేస్తున్నారు అడిగారు. ట్రాలర్స్ ని మళ్ళీ కస్టమర్స్ కి ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు ఎవడైతే ట్రాల్ చేస్తున్నాడో ఆడి చెప్తున్నారు. ఈ 2 years లో ఎప్పుడైనా ఆ రోజు ఆస్తి కోసం వచ్చినవా అని 2 years లో మళ్ళీ ఎప్పుడైనా వచ్చిందా? మళ్ళీ అడిగిందా? అడగలేదు కదా. నోరు మూసుకుని ఉందంటే తనకు కావాల్సింది తనకు దక్కింది, తను ఏదైతే కోరుకుందో అది అనిపిస్తుంది. మా ఫస్ట్ హస్బెండ్ ఎక్కడికైనా వచ్చాడా? దువ్వాడ మాదిరి అని పెట్టుకుంది, నేను డైవర్స్ ఇవ్వలేదు, ఎందుకు పెట్టుకుందని క్వశ్చన్ చేశాడా? చేయలేదు కదా. మేము మ్యూచువల్ కన్సెంట్ తో విడిపోయాం. మాకు లేని ప్రాబ్లం, మేమిద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకుని బతుకుతున్నాం అంటే ఉంచుకుంది, ఇది పెట్టుకున్నాడు, అది పెట్టి మీకు ఎందుకు? మీకు ఇష్టం ఉంటే 100 మందిని ఉంచుకోండి అయ్యా, మీకు ఎవడొద్దన్నాడు? నాకు శ్రీన్ గారు నచ్చా, శ్రీన్ గారు నేను నచ్చిన లైఫ్ లైట్ చేస్తున్నా. లీగల్ అఫైర్ ఎంకరేజ్ చేస్తున్నారా మీరు? మెసేజ్ ఇస్తున్నారా చేసుకోండి అని అనుకోవట్లేదు. ఎంకరేజ్ చేస్తే డిప్యూటీ సీఎం నిలబెట్టే వాళ్ళే కాదు. నాకు పవన్ కళ్యాణ్ ఆదర్శం. నేను పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుంటున్నాను. 3 పెళ్లి చేసుకుని హ్యాపీగా డిప్యూటీ సీఎం అయ్యాడు. మా ఆయన ఎమ్మెల్యే అవ్వలేడా? ఏం జోక్లు వేస్తున్నారయ్యా? వాట్ ఏ జోక్? 3 పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినప్పుడు మా ఆయన 2వ పెళ్లి చేస్తున్నాడు, ఎమ్మెల్యే అవుతాడు. తప్పే ఉంది? ఆదర్శంగా తీసుకున్నాం. మాదిరి కూడా ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీయా? మా ఆయన ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే పెళ్ళాను అంతే. రాజకీయాల్లో తిరుగుతున్నారు మేడం. శ్రీనివాస్ గారు లేకపోయినా ప్రజాసేవ ఇష్టం, ప్రజా జీవితం ఇష్టం. ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లోనే ఉండాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకుడు పక్కన ఉన్నా కూడా చాలు, మా ఆయన పక్కన ఉంటే చాలు. నాకేం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాలనుకోవట్లేదు. మా ఆయనతో పాటు ప్రజాసేవలో, ప్రజా జీవితంలో ఉంటా. వైసీపీ ఎమ్మెల్సీ దొరికిపోయాడు భార్యతో అంటూ ట్రోల్ స్టార్ట్ అయ్యింది. దేనికి? పార్టీలోనా? చేసుకోండి మరి, అంతకు మించి ఏం చేయాలి? అంతే, వాళ్ళ విఘ్నత, వాళ్ళ బుర్ర అంతే. పార్టీకి వెళ్ళడం కూడా తప్పంటే ఇంకేం చేయలేం మరి. సార్ ఏం చెప్తారు రాత్రి జరిగిన ఇష్యూ? ఫైనల్ కంక్లూడింగ్ ఇంకా అన్ని చెప్పేసారు, ఇంకేం చెప్తారు? ఫైనల్ గా అదే ఇప్పుడు మీరు క్లారిటీగా చెప్పాను. రాత్రి జరిగింది ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించింది తప్ప ఇదేమీ పుట్టినరోజు సంబంధించినటువంటిది కాదు. అక్కడ ఏవైతే బాటిల్స్ అవి దొరికాయో అవి మాకు తెలియదు, మాకు సంబంధం లేదు. ఆ కేసులో గాని, ఆ వ్యవహారంలో గాని మా పేర్లు గాని, మా వ్యవహారాలు గాని లేవు. మీరు దాని మీద వివరాలు తెలుసుకుంటే మీకు తెలుస్తుంది. అది ప్యూర్లీ అదొక బిజినెస్ మీట్. అది పుట్టినరోజు కోసం జరిపినటువంటి సమావేశం కాదు. అది అక్కడ ఏమి దొరికాయి అన్నది కూడా మాకు తెలియదు, మాకు సంబంధం లేదు. క్లారిటీగా చెప్తున్నారు.
రైట్. రాత్రి మొయినాబాద్ లో జరిగినటువంటి పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేదు. అది బిజినెస్ పార్టీలో భాగంగా తన ఫ్రెండ్ పిలిస్తే అక్కడికి హాజరైన కొద్దిసేపటికే పోలీసులు వచ్చి రైడ్ చేశారు. ఎక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే ఫైండ్ అవుట్ అవ్వలేదు అంటూ మాత్రం దువాడ శ్రీనివాస్ మాధురి చెప్తా ఉన్నారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.